సో ప్రాఫిట్ అండ్ లాస్లో భాగంగా మనం ఒక షాపు పెట్టినట్లయితే ఎలా అయితే అనుకుంటున్నామో అదే విధంగా అనుకున్నట్లయితే మనకు ప్రశ్నలు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒక చాప్టర్ లాగా అనుకోకుండా జనరల్గా ఆలోచించండి, మీకు ఈజీగా ఉంటుంది. సో రైట్, ఒక వ్యక్తి ₹1 3 చొప్పున మరియు అంతే సంఖ్యలో ₹1 2 చొప్పున క్లిప్లను ఖరీదు చేస్తూ 20% లాభంతో అమ్మదలిచిన డజన్ ఎంతకు అమ్మాల్సి వస్తుందన్నాడు. ₹1 3 ఖరీదు చేస్తున్నాడు, ₹1 2 ఖరీదు చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే అంతే సంఖ్యలో అన్నాడు. అంటే ఫస్ట్ వెరైటీ ఎన్ని కొంటున్నావు, సెకండ్ వెరైటీ కూడా అన్నే కొనాలి, మళ్ళీ 20% లాభంతో అమ్మాలి. అప్పుడు డజన్ ఎంతకు అమ్మాలి అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ₹3 3, ₹2 2 అన్నాడు. ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, 2 3ల యొక్క కాసాగు తీసుకోవాలి, ఎల్సిఎం. సో ఎల్సిఎం కాసాగు కనుక తీసుకుంటే 2 3కు కాసాగు ఎంత అంటే 6. 6 ఏమో ఫస్ట్ వెరైటీ కొనండి, 6 ఏమో సెకండ్ వెరైటీ. 6 ఎందుకు కొనాలి సార్ అంటే ఆ 2 3 చే కట్ అయిన నెంబర్ నీకు నచ్చిన నెంబర్ తీసుకో, తప్పులేదు. ఇప్పుడు మనకి ఇందులో ఏం చేద్దాం, మనము ఫస్ట్ వెరైటీ వచ్చేసి 3 క్లిప్పులకు ₹1 అన్నాడు. సెకండ్ వెరైటీ వచ్చేసి 2 క్లిప్పులకు ₹1 అన్నాడు సెకండ్ వెరైటీ. ఇప్పుడు ఇది ఇవి ఎన్ని కొనాలి, మనం 6 కొనాలి, ఇవి 6 కొనాలి. ఎందుకు అలా అంటే మనకు ఈక్వల్ నెంబర్ అన్నాడు కాబట్టి. సరే, ఇవి అంటే ఇవన్నీ మనకు 3 6 కావాలంటే ఇవి 2 సెట్స్ కావాలి. అంటే ఎంత అవుతుంది దీనికి అమౌంట్, ₹2 అవుతుంది. అలాగే దీన్ని తీసుకుంటే ఇవి 3 సెట్స్ తీసుకోవాలి. అంటే ఎంత, ₹3 అన్నమాట. అంటే ఎంత అవుతుంది, ₹3. అంటే రెండింటిని కలిపితే నీకు 12 క్లిప్పులు అవుతున్నాయి. రెండింటి యొక్క ధర వచ్చేసి ₹5 అనమాట. అంటే 12 క్లిప్పులకు ₹5 పడుతుంది మనకు కొన్న వేళ. వీటిని ఏమంటుండంటే 20% లాభంతో అమ్మాలంటే ఎంతకు అమ్మాలి అని అన్నాడు. వీటి మీద 20% అంటే సిపి వచ్చేసి 100%. 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు ₹5 అనమాట. మిమ్మల్ని లాభంతో అమ్మండి అన్నాడు. 20% వేసుకొని అమ్మండి అన్నాడు. అంటే 120%కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 120 × 5/100. 20 ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్, 5 క్యాన్సిల్. ఇది ₹6 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ₹6 మనకు ఆన్సర్ అవుతుంది. సో ₹6 ఈజ్ ద ఆన్సర్. దీన్ని మనం ఇలా కూడా అనొచ్చు, 20% లాభంతో అంటే 120% ఆఫ్ ₹5 అన్నమాట. 120% ఆఫ్ ₹5 అంటే ఎంత పడుతుంది అది. సో ఇక్కడ ₹6 ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, నెక్స్ట్, ఒక వ్యక్తికి సమానమైన సంఖ్యలో ₹2కి 2 కోడిగుడ్లు, మరొక రకము మనకు ₹2కు 3 కోడిగుడ్లు, ₹2కు 3 కోడిగుడ్లు, ₹2కు 3 కోడిగుడ్ల చొప్పున ఖరీదు చేస్తూ వాటిని ₹3కు 5 కోడిగుడ్ల చొప్పున అమ్ముచుండెను. అయిన లాభము లేదా నష్టశాతం ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో సమానమైన సంఖ్య అన్నాడు. అంటే ఇక్కడ నెంబర్స్ ఒకసారి గమనించినట్లయితే ఒకటేమో 2 ఉన్నది నెంబరు, ఒకటేమో 3 ఉన్నది. అమ్మడం ఎలా అమ్ముతున్నాను, 3కు 5 కోడిగుడ్లు. 5 అంటే కోడిగుడ్ల సంఖ్యను, క్లిప్పుల సంఖ్యను ఇంతకుముందు తీసుకున్నట్టుగా కోడిగుడ్ల సంఖ్య తీసుకుంటే ఎల్సిఎం కాసాకు తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 2 3 6, 6 5 30. సో 30 కోడిగుడ్లు ఫస్ట్ వెరైటీ, 30 కోడిగుడ్లు సెకండ్ వెరైటీ ఖరీదు చేయండి అన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకు ఎంత సార్, అది 2 కోడిగుడ్లకు ₹1 అన్నాడు. 2 కోడిగుడ్లకు ₹1 అన్నాడు. సెకండ్ వెరైటీ వచ్చేసి మనకు ₹2కు 3 కోడిగుడ్లు, 3 కోడిగుడ్లకు ₹2 అనమాట. ఇప్పుడు చూడండి, ఇవి ఎన్ని ఖరీదు చేయాలి మనం, 30. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుందో అన్ని ఖరీదు చేయాలన్నమాట, 30. ఇవి కూడా ఎన్ని, 30. అంటే ఇవి 30 కోడిగుడ్లు కావాలంటే రెండింటికి ₹1 అంటే ఇవి 15 సెట్స్ అన్నప్పుడు ₹15 అవుతుంది అనమాట. 15 ఒకట్లు ₹15, దీనికి ₹15 అయింది. ఇవి 30 రావాలంటే ఇవి 10 సెట్స్ అనమాట. అంటే ఇంటూ 10 అంటే ఏమవుతుంది, ₹20 అవుతుంది అనమాట. అర్థమైందా. ఈ 30 కోడిగుడ్లు ఇవి, 30 కోడిగుడ్లు ఇవి, మొత్తం 60 కోడిగుడ్లను మనము ఎంత ఖరీదు చేసాము అని అంటే ₹35కు ఖరీదు చేసామన్నమాట. ఇవి 15, అది ₹20. నువ్వు అమ్మడం ఎలా అమ్ముతున్నావు అంటే ₹3కు 5 కోడిగుడ్లు అంటే సేల్స్. ఇవేమో సిపి కాస్ట్ ప్రైస్, ఇది సేల్స్ అనమాట. ఎలా అమ్ముతున్నావు, ₹3కు 5 కోడిగుడ్లు అంటే 5 కోడిగుడ్లకు ₹3 అమ్ముతున్నావు. అంటే నువ్వు కొన్నది ఎంత, 60. ఇవి 60 కావాలి అంటే ఇవి 30 తీసుకొని అది 60 ఎందుకు తీసుకున్నారంటే ఈ 2 కలిపి నువ్వు అమ్ముతున్నావు కాబట్టి అవి 30 మొత్తం కలిపి 60 అవుతాయా లేవా చెప్పండి. అట్లా 60 అనమాట. అంటే ఇంటూ 12 అంటే ₹36 అన్నమాట. అంటే 60 కోడిగుడ్లను నువ్వు ఎలా ఖరీదు చేస్తున్నావు అంటే ₹35కు, 60 కోడిగుడ్లను ఎలా అమ్ముతున్నావు అంటే ₹36కు అమ్ముతున్నావా లేదా చెప్పండి. అమ్ముతున్నావా లేదా అంటే లాభమే కదా మనం. సో ఎంత లాభం, 1 లాభం అనమాట. ఇందులో నీ పెట్టుబడి ఎంత అంటే 35, అంటే 35కు ₹1 లాభం. పర్సంటేజ్ అంటే
100కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. 5 7 సార్లు 5 20 సార్లు, 7 2 సార్లు 14, ఇంకా 6 ఉంది. సో 2.6/7% లాభము అనమాట. 2.6/7% ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 25 వస్తువుల కొన్న వేళలకు 20 వస్తువుల అమ్మిన వేళలు సమానం అయిన లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఆయన సమానము అన్నాడు కదా, సమానం అన్నది ఈక్వల్ చేసుకోండి. ఏం చెప్పాడు సార్ మనకు? 25 వస్తువుల కొన్న వేళలు అంటే సిపిలు, 20 వస్తువుల అమ్మిన వేళలు సమానము అన్నాడు. ఇది కరెక్టేనా చూడు ఒకసారి స్టేట్మెంట్. ఆయన చెప్పిందే వేసాం, ఇంకా మనం లెక్క చేయలేదు, ఆయన చెప్పింది వేసామన్నమాట. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు. అది ఎస్పీని తీసుకొచ్చేసేయి, ఈ మనకు నెంబర్స్ అటు పంపించేసేయి. 20/25 అంటే దేనికి ఎదురుగున్నది అదే గుర్తుపెట్టుకోండి. కొన్న వేళలు ఇవి, అమ్మిన వేళలు ఇది. అంటే 20కి కొని 25కి అమ్ముతున్నాం అనమాట. మనం 20కి కొని 25కి అమ్ముతే లాభమే కదా. ఇది 20 రూపాయలకు కొని 25 రూపాయలకు అమ్ముతే లాభమే కదా. ఎంత వస్తుంది లాభం? 5 రూపాయలు. అంటే 20కి 5 రూపాయల లాభం వస్తుందా లేదా చెప్పండి. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై. ఇది 100 × 5/20 అనమాట. 20 ఇది 5 టైమ్స్ అంటే 25% ప్రాఫిట్ అనమాట. 25% లాభం, 25% లాభం అనమాట. 20కి 5 రూపాయలు అనమాట. అర్థమైందా? ఇది ప్రతిసారి చేయొద్దు. 20కి 5 రూపాయలు అని ఇలా వేయాలి. వేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది మీకు 25%. సో రైట్. నెక్స్ట్ 30 వస్తువుల అమ్మిన వేళలకు 25 వస్తువుల కొన్న వేళల మొత్తం సమానం అయిన లాభము లేదా నష్ట శాతం. సేమ్ క్వశ్చన్. మీరు ఇక్కడ 30 ఎస్పి అమ్మిన వేళలకు 25 సిపి తెలుసు కదా. ఎస్ అంటే సేల్, సి అంటే కాస్ట్. అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు. ఆ సిపిని ఇటు పట్టుకొచ్చేసి ఈ నెంబర్ అటు పంపించేసి ఇప్పుడు దేనికి ఎదురుగున్నది దాన్ని అన్నావు. ఇది కొన్న వేళ, ఇది అమ్మిన వేళ. అంటే 30కి కొని 25కి అమ్ముతున్నావు. అంటే ఏమైంది? 5 రూపాయలు లాస్ అయినామా లేదా చెప్పు మనం. అంటే 30కి 5 రూపాయలు లాస్. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 5/30 అనమాట. ఇది కొట్టి వేసుకుంటే 1/6 అంటే ఎంత సార్? ఇక్కడ 16 2/3% లాస్ అన్నమాట. 16 2/3% లాస్. గెయిన్ ఉంది, లాస్ ఉంది. లాస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 20 వస్తువుల కొన్న వేళలకు ఎక్స్ వస్తువుల అమ్మక వేళలు సమానం అయిన 25% లాభం వచ్చాను. ఎక్స్ విలువ ఎంత అని అన్నాడు. సో 20 వస్తువుల కొన్న వేళలు అన్నాడు. అంటే 20 సిపికి ఎక్స్ ఎస్పీలు సమానం అన్నాడు. ఏది ఏమైనా అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు తీసుకెళ్ళాలి. ఈ ఎక్స్ అనేది అక్షరం కాదు, అంకె అది. సో అది ఇటువైపు తీసుకొస్తే సిపి/ఎస్పి = ఇది అటు పంపించేస్తే x/20 అనమాట. సో ఇప్పుడు మనకు ఇందులో ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు, జనరల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన సిపి వచ్చేసి ఇది అనమాట, ఎస్పి వచ్చేసి ఇది. సిపి ఆల్వేస్ 100% అన్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి చూసుకుంటే ఈ సిపి అనేది 100% అనమాట. రైట్. ఎస్పి అనేది ఎంత లాభం అన్నాడు? 25% కదా. సో ఇది 125% అన్నమాట. 125%. దీన్ని పక్కన వేస్తున్నాను నేను. సో 100% ఆఫ్ అమౌంట్ = x. ఎస్పీ వచ్చేసి 125% ఆఫ్ అమౌంట్ = 20. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకోండి. అవునా? సో 125 × x = 100 × 20. కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా ఇలా కొట్టేయచ్చు. 25 5 సార్లు, 25 4 సార్లు, 5 ఇక్కడ 4 సార్లు, x = 4 × 4 ఎంత? 16 అని చేయొచ్చు. ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి 100 అన్నాం, దీని సేల్స్ ప్రైస్ కాబట్టి ఎంత ప్రాఫిట్ అన్నాడు ఇది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 16 ఈజ్ ద ఆన్సర్. రైట్. 12 నోటు పుస్తకంలను అమ్మినట్లయితే 4 నోటు పుస్తకంల అమ్మిన వేళ లాభం వచ్చాను. అయిన లాభ శాతం ఎంత అని అన్నాడు. సో ఇక్కడ 12 నోటు పుస్తకంలను అమ్మినాం మనం. ఇప్పుడు లాభం అన్నాడు కదా, 4 నోటు పుస్తకంల అమ్మిన వేళ లాభం అన్నాడు. సో లాభము అంటే జనరల్ ఫార్ములా ఏంటిది మనకు? ఎస్పి - సిపి = ప్రాఫిట్ అనమాట. అంతే కదండి. ఇప్పుడు సేల్ మైనస్ కాస్ట్, అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ = లాభం అనమాట. సో అప్పుడు మనకేమవుతుంది అని అంటే, ఎన్ని వస్తువులను అమ్మినాం? 12 నోటు పుస్తకంలో అమ్మినాం అన్నాడు. 12 ఎస్పీలు మైనస్. సో ఈ 12 పుస్తకాలను అమ్మినావు అంటే నువ్వు ముందుగా 12 పుస్తకాలను కొనుక్కొచ్చి ఉంటావు. నువ్వు 12 పుస్తకాలను కొనంది ఎట్లా అమ్ముతావు నువ్వు? అది ఇవ్వడాయనే, మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండే ఉంటాయి. 12 పుస్తకాలను మనము అమ్మినట్లయితే అంటే 12 పుస్తకాలను నువ్వు తయారన్నా చేయాలి, లేకపోతే కొనుక్కన్నా రావాలన్నమాట. సో కాబట్టి 12 పుస్తకాలను నువ్వు ఇక్కడ కొన్నాం ముందుగా. ఇది ఇవ్వడు, మనమే తయారు చేసుకోవాలి. అంటే 12 పుస్తకాలను అమ్మిన, ఇప్పుడు 10 పెన్నులను అమ్మినాము అంటే దాని అర్థం ముందుగా 10 పెన్నులను మనం కొనుక్కొచ్చినట్టు.
లేదంటే తయారు చేస్తాం, అంతే కదా. సో 12 పుస్తకాలను మనం అమ్మినట్లయితే మనకేమవుతుంది అని అంటే ఎన్ని లాభం అన్నాడు, 4 నోటు పుస్తకంలో అమ్మిన వేల లాభం అన్నాడు, 4 ఎస్పీలు లాభం. సిపిలు లాభం అంటే సిపి వేస్తాం కొన్న వేళలు. ఇప్పుడు ఏ జాతి ఆ జాతి వైపు ఆ ఎస్పీని ఇటు తీసుకొచ్చేసాయి. ఇక్కడ ఆల్రెడీ ఎస్పీ ఉంది కదా, అది ఇటువైపు వస్తే 4 ఎస్పీ అవుతుంది, ఇది అటు పంపించేస్తే 12 సిపి అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, 8 ఎస్పీ ఈక్వల్స్ టు 12 సిపి అన్నమాట. అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు. సేమ్ మనం ఇంతకుముందు లెక్క ఇక్కడ దాకా రాలేదా, ఇంతకుముందు లెక్క చూడండి, ఇక్కడికి ఇచ్చాడు ఆయన, మనకి ఇటు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎస్పీ బై సిపి ఈక్వల్స్ టు ఇది 12/8 అనమాట. ఎంత కొన్నాం, 8కి కొని 12కి అమ్ముతున్నాం అంటే లాభమే కదా మనకు, +4 అంటే లాభం. 8కి 4 అనమాట. పర్సంటేజ్ అంటే 100కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి, 50% వస్తుందన్నమాట. 50% ఆన్సర్ వస్తుంది. 50% ఇస్ ద ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 17 బంతులను 720 రూపాయలకు అమ్మినట్లయితే 5 బంతుల కొన్న వేల నష్టం వచ్చాను, అయినా ఒక బంతి యొక్క కొన్న వేల ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనము 17 బంతులను 720 రూపాయలకు అమ్మినట్లయితే అని అన్నాడు. సో ఇక్కడ మనకు 17 ఎస్పీలు. సో 17 ఎస్పీలకు ఇప్పుడు ఏంది లాస్ అన్నాడు కదా, లాస్కు సూత్రం వేసుకుందాం. లాస్ అంటే ఏంటిది, సిపి మైనస్ ఎస్పీ ఈక్వల్ టు లాస్ అన్నమాట. సిపి మైనస్ కొన్న వేల మైనస్ అమ్మిన వేల ఈక్వల్ టు లాస్. ఎన్నిటిని అమ్ముతున్నావు నువ్వు, 17 బంతులను అమ్ముతున్నావు. అంటే 17 బంతులను అమ్ముతున్నావు అంటే ముందుగా 17 బంతులను మనం కొనుంటామా లేదా చెప్పండి. సో 17 బంతులను కొన్నాం మనం, 17 బంతులను కొనాలి. మైనస్ మనకు ఎస్పీ వచ్చేసి 17 బంతులు, 17 సేల్స్ ప్రైస్ ఈక్వల్ టు లాస్ ఎంత చెప్పాడు, 5 బంతుల కొన్న వేల అని అన్నాడు, 5 సిపి ఈక్వల్స్ టు ఇంతకుముందు ఎస్పీ అన్నాడు చూసారా మీరు. రైట్. ఏ జాతి ఆ జాతి వరకు అన్నాం, అది ఇటువైపు తీసుకొచ్చేసాడు. 17 సిపి, అది ఇటువైపు వస్తే మైనస్ 5 సిపి ఈక్వల్ టు ఇది అటు పంపించేస్తే 17 ఎస్పీ అవుతుంది. ఇక్కడ ఎంత మిగిలింది చూడండి మనకు, 12 సిపి ఈక్వల్ టు 17 ఎస్పీ. మీకు ఇక్కడ ఒకటి గమనించాలి, 17 బంతులను 720 రూపాయలకు అమ్మినాం అంటే 17 బంతులను 720 రూపాయలకు అమ్మినట్టు మనం ఇటు వేస్తున్నాను. అంటే దాని అర్థం 12 సిపి ఈక్వల్ టు ఈ ప్లేస్లో ఈ వాల్యూ పెట్టవచ్చు అన్నమాట, 720. అప్పుడు ఒక బంతికి ఎంత పడ్డట్టు మనకు, 60 రూపాయలు, 60 రూపీస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. అవునా. సో రైట్. నెక్స్ట్ 4 డజన్ల కోడిగుడ్లను అమ్మినట్లయితే 1 డజన్ కోడిగుడ్ల అమ్మకపు వేల నష్టం వచ్చాను, అయినా నష్ట శాతము ఎంత అని అన్నాడు. సో 4 డజన్ల కోడిగుడ్లు అమ్మినట్లయితే అని అన్నాడు. సో నష్టం అన్నాడు కాబట్టి నష్టం సూత్రం వేయాలి, సిపి మైనస్ ఎస్పి ఈక్వల్ టు లాస్ అనమాట. కొన్న వేల మైనస్ అమ్మిన వేల ఈక్వల్ టు నష్టం అనమాట. ఎన్ని అమ్మినావు నువ్వు, 4 డజన్లను అమ్మినావు. అంటే 4 డజన్లను అమ్మినావు అంటే ముందుగా 4 డజన్లను మనం కొన్నాం అన్నట్టు, సిపి ప్లస్లో సిపి 4టిని మనం అమ్మినాం అన్నమాట. అప్పుడు నీకు ఎంత లాస్ అని చెప్పాడు, అమ్మకపు వేల ఎన్ని, 1 డజన్ అమ్మకపు వేల అన్నాడు, 1 డజన్ ఎస్పి లాస్ వస్తుంది అని అన్నాడు. సో సేమ్ ఇక్కడ మనము ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంత ముందులాగా దీన్ని కూడా చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ కాబట్టి మీరు ట్రై చేయండి. రైట్. ఒక డీలర్ తన వద్ద సరుకులను కొన్న వేలకే అమ్ముతున్నట్లుగా ప్రకటించాను, కానీ తూకంలో మోసం చేయించు కేజీకి బదులుగా 960 గ్రాములు మాత్రమే తూచుచుండెను, అయినా లాభశాతం ఎంత. ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు, కాస్ట్ టు కాస్ట్ క్లియరెన్స్ సేల్ అని పెద్ద బ్యానర్ పెట్టాడు. ఆయన పెట్టి కానీ ఏం చేస్తున్నాడు, ఆయన కేజీ పెట్టట్లేదు, ఒక రాయి పెట్టి ఇది కేజీ రాయి అని చెప్పేసి అమ్మేస్తున్నాడు. కానీ అది వాస్తవానికి ఎంత ఉంటుంది, 960 గ్రాములే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ లాభం అనేది రూపాయలలో రావట్లేదు, ఆయనకు ఎందులో వస్తుంది, ఆయనకు గ్రాములలో వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మనం కొన్న వేల ఎట్లా అంటే ఆయన ఎంత కొన్నాడు అనుకుంటే, కేజీ అన్నప్పుడు 1000 గ్రాములు తీసుకుందాం, 1000 గ్రాములకు 1000 రూపాయలు అనుకుందాం, 1000 రూపాయలు ఖరీదు చేశాడు అనుకుందాం. అమ్మడం ఎలా అమ్ముతున్నాడంటే 1000 రూపాయలకు ఖరీదు చేసి 1000 రూపాయలకు అమ్ముతున్నాడు, ఎందుకంటే కొన్న వేలకే అమ్ముతున్నట్లుగా ప్రకటించాడు అన్నాడు. ఎంతకు కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు, కానీ గ్రాములు ఏం చేస్తున్నాడు, ఇక్కడ 960 గ్రాములే ఇస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 960 గ్రాములకే నీకు 1000 రూపాయలు వస్తుంది, అంటే 1 గ్రాముకు 1 రూపాయి అన్నట్టు కదా ఇక్కడ. అంటే దీని అర్థము 960కి 40 గ్రాముల లాభం వస్తుందా లేదా చెప్పండి. ఇది 960కి కొని 1000కి అమ్ముతున్నట్టు లెక్క. సో 100కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 40 / 960. సో ఇక్కడ కొట్టివేతలు కన్వీనియంట్, ఈ 0 0 క్యాన్సిల్, 4 ఇది 24 టైమ్స్, 4 ఇది 6 టైమ్స్, ఇది 25, 25/6 అంటే 6 1/4%, సారీ 4 1/6%, 4 1/6%, 6 4లు కదా ప్లస్ రిమైండర్ 4 1/6% ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో రైట్.
ఒక పాల వ్యాపారి తన వద్ద గల పాలను 20% లాభంతో అమ్ముచుండెను. మరి కొలతలో లీటర్కు బదులుగా 900 మిల్లీలీటర్లు మాత్రమే ఇచ్చుచుండెను. అయినా మొత్తం లాభశాతం ఎంత అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. కాకపోతే ఈయన లాభం వేసుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన ఇప్పుడు లీటర్కు బదులుగా మిల్లీలీటర్ అన్నప్పుడు లీటర్కు మిల్లీలీటర్లు ఎన్ని వస్తే 1000. కాబట్టి కొన్నది ఎంతకు అని అనుకుంటే ఈయన 1000 mlను 1000 రూపాయలకే ఖరీదు చేశాడు అనుకుందాం. ఎస్పీ వచ్చేసి ఏం చేశాడంటే లాభం వేసుకుంటున్నాడు. ఎంత వేసుకుంటున్నాడు? 20%. దీని మీద 20% అంటే 200 అనమాట. అంటే 20% ఆఫ్ 1000 కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది? 1200 రూపీస్కి అమ్ముతున్నాడు. పోనీ ఇదైనా బరాబర్ ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఇవ్వట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ పావు ఉంటుంది కదా దాన్ని కింద కొడుతున్నాడు అనమాట. అంటే ఇది 900 ml మనకు సరుకు ఇచ్చుకుంటూ పాలు ఇచ్చుకుంటూ ఇది 12 మనకు లీటర్ అని చెప్పేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ గమనించండి, నీ సరుకు బయటకు ఎంత పోతుందంటే 900 మిల్లీలీటర్లే బయటకు పోతుంది, నీకు వచ్చేది మాత్రం 1200. అనగా 900కు 300 రూపాయల లాభం వస్తుందన్నమాట. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 100 × 300 డివైడెడ్ బై 900 అనమాట. ఇది కట్ చేస్తే 3. 100/3 అంటే 33.1/3% ఇస్ ద ఆన్సర్. 33.1/3 ఇస్ ద ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్, ఒక బట్టల వ్యాపారి తన వద్ద గల బట్టలను 8% నష్టానికి అమ్ముచినట్లుగా ప్రకటించాను. కానీ కొలతలో మీటర్కు బదులుగా 90 సెంటీమీటర్లు మాత్రమే కొలుస్తుండను. అయినా లాభము లేదా నష్టశాతం ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆయనే మనము కొన్నది ఎంతకంటే మీటర్కు బదులుగా సెంటీమీటరు, కేజీకి గ్రాములు అంటే 1000, లీటర్కు మిల్లీలీటర్లు అంటే 1000. ఇక్కడ మీటర్కు గ్రాములు మన సెంటీమీటర్లు అంటే 100 అనమాట. 100 తీసుకుందాం. 100 సెంటీమీటర్ల క్లాత్ను 100 రూపాయలకు ఖరీదు చేశాడు. ఇక్కడ ఎంత ఉందో అక్కడ తీసుకుందాం. సో అమ్మడం ఎలా అమ్ముతున్నాడంటే ఆయనే ఇక్కడ 8% లాస్ అన్నాడు. దీంట్లో 8% తీసేయి, 92 రూపాయలకు అమ్ముతున్నాడు. నాకు 100 పడింది కానీ నేను 92కే అమ్ముతున్నా అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ 90 సెంటీమీటర్ల వస్త్రమే ఇస్తున్నాడు అనమాట. అంటే 90 సెంటీమీటర్ల సరికే బయటకు పోతుంది, 92 మనకు వస్తుంది. అంటే 2 రూపాయలు లాభం వస్తుందా లేదా? పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్. 100 × 2/90, 0 కట్ చేస్తే 20/9. 20/9 అంటే 2 పూర్ణాంకం అంటే 2/9 లాభం అన్నమాట. లాభమా నష్టమా అని అంటాడు? లాభం అన్నమాట. ప్రాఫిట్ ఈజ్ ద ఆన్సర్. సో రైట్. నెక్స్ట్, 600 రూపాయల ప్రకటన వెలగల ఒక వస్తువును 25% తగ్గింపుతో అమ్మినట్లయితే దాని అమ్మకపు వేల ఎంత అన్నాడు? డిస్కౌంట్ అనమాట. సో ఇప్పుడు 600 2 విధాలుగా 3 విధాలుగా కూడా చేసుకోవచ్చు. 600 రూపాయల్లో 25% డిస్కౌంట్, 25% డిస్కౌంట్ అంటే ఇందులో 25% ఎంత? 150. పోతే ఎంత వస్తుంది? 450కే మనం అమ్మినట్లు అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే 75% ఆఫ్ 600 అనేది అనమాట. ఇది 450 వస్తుంది. సో 450 మన ఆన్సర్ వస్తుందన్నమాట. కాస్ట్ ఎంఆర్పి ఎప్పుడైనా కూడా మనం కాస్ట్ ప్రైస్ 100 తీసుకుంటాం కదా, అలాగే ఎంఆర్పి కూడా 100. 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 600. నువ్వు సేల్స్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నావు? 25 పోతే 75కి అమ్మాలి. 75% అంటే ఎంత? క్రాస్ మల్టిప్లై చేయి, 450 వస్తుంది అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్, 80 రూపాయల ప్రకటన వెలగల సంచిని ఒక వర్తకుడు 68 రూపాయలకు అమ్ముచుండెను. ఆయన తగ్గింపు శాతం ఎంత అన్నాడు? ఇంతకుముందేమో డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ మనని పర్సంటేజ్ అడుగుతున్నాడు. 80 రూపాయలు చెప్పాడు ఒక వస్తువును. ఎంతకి ఇస్తావు చెప్పు లాస్ట్ కానీ అడుగుతాం మనం. అడిగితే ఏం చెప్తాడు ఆయన? లాస్ట్కి 68కి వస్తుంది సార్ అని చెప్పాడు. అంటే 12 రూపాయలు తగ్గించాడు. దేనికి 12 రూపాయలు తగ్గించాడు? 80 నుంచి 12 తగ్గి 68కి వచ్చిండు. అంటే 80కి 12 రూపాయలు తగ్గిపోయింది ఇక్కడ మనకు. 80కి 12 తగ్గిందనమాట. పర్సంటేజ్ అంటే ఎంతకు? 100కు లెక్కేస్తాం మనం. సో 100 × 12 డివైడెడ్ బై 80 అనమాట. 20 ఇది 4 సార్లు, 5 సార్లు, 4 3 సార్లు. అంటే ఎంత శాతం ఇచ్చినట్టు ఆయన డిస్కౌంట్ మనకు? 15% డిస్కౌంట్ ఇచ్చినట్టు, 15% డిస్కౌంట్ అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్, ఒక వ్యక్తి 10 గుడ్లను ఖరీదు చేస్తే అతడికి 2 కోడిగుడ్లు ఉచితంగా ఇచ్చాను. అయినా తగ్గింపు శాతం ఎంత అన్నాడు? 10 డజన్లు అనొచ్చు, 10 కోడిగుడ్లు అనొచ్చు. ఇలా 2 కోడిగుడ్లు ఉచితంగా ఇచ్చాను, అయినా తగ్గింపు శాతం ఎంత అన్నాడు? ఇప్పుడు చూడండి, మనం ఒక చికెన్ సెంటర్కి వెళ్ళాము, 10 కోడిగుడ్లు తీసుకుంటే 2 ఫ్రీగా ఇచ్చాడు. అంటే ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు అన్నట్టు. ఇప్పుడు మన కవర్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? 10 + 2 12. అంటే డిస్కౌంట్ 10కి 2 ఇవ్వలే, 10 కొంటే 2 ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే దాని అర్థమైంది 12కు 2 ఇచ్చినట్టు ఆయన. ఇప్పుడు మనకు ఆఫర్ పెడుతుంటారు, 2 శారీస్ కొంటే 1 ఫ్రీ సార్ అంటారు, 2 షర్ట్స్ కొంటే 1 షర్ట్ ఫ్రీ అంటాడు. అంటే 2కు 1 ఫ్రీ కాదు, 3లో 1 ఫ్రీ అన్నట్టు.
అది చిన్న లాజిక్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మనకు ఇప్పుడు కవర్లో ఇప్పుడు ఆయన కవర్లో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి? 12. 12కి పే చేశాడా? 12లో 2 తగ్గించాడు అన్నట్టు. 10లో 2 తగ్గియలే, 12కు 2 తగ్గించాడు. కాబట్టి 12కు 2 కోడిగుడ్లు ఫ్రీ అనాలి, కానీ 10కి 2 కాదు. సో 12కు 2 అనమాట. సో 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై 100 × 2/12 తీసుకుంటే 1/6 అనగానే ఏం గుర్తు రావాలి? ఇక్కడ 16 2/3 అనేది మనకు గుర్తు రావాలి. 16 2/3 ఇస్ ద ఆన్సర్. అంటే 12 కోడిగుడ్లకు 2 కోడిగుడ్లు ఫ్రీగా ఇచ్చాడు ఆయన. అంతేగాని 10కి 2 అయితే నువ్వు 8కే పే చేసినట్టు కాదు కదా, 8కి పే చేయలే కదా, మనం 10 పే చేసినాం కదా. 16 2/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 20% మరియు 25% వరుసగా రెండు తగ్గింపులకు బదులుగా ఏక తగ్గింపు ఎంత శాతం అన్నాడు. 2 డిస్కౌంట్స్ అన్నాడు. 2 డిస్కౌంట్స్ మనకు వరుసగా అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ 100 మనం బేస్ చేసుకుంటే ఒరిజినల్ ఫస్ట్ 20% డిస్కౌంట్ అన్నాడు. 20 తీసేయండి. అంటే 20% దేని మీద వస్తుంది అంటే 20% ఆఫ్ 100 మీద వస్తుంది అనమాట. అంటే 80. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత? 25%. దీంట్లో 25% అనమాట. రెండో దాని మీద 25%, 20%, 25% ఆఫ్ 80. ఇందులో 25% ఎంత వస్తుంది సార్ అంటే, సో అగైన్ 20 అనమాట. 25% మీకు కన్ఫ్యూజ్ వస్తే ఇట్లా వేసుకోండి, బై 100 × 80. ఇది 4 times 4 అంటే కట్ చేస్తే 20 పోతే ఇక బ్యాలెన్స్ 60. అంటే ఇక్కడ గమనించండి, 2 డిస్కౌంట్ల తర్వాత మన 100 రూపాయలు ఏమైంది? 60 రూపాయలు అయింది. అంటే ఫైనల్గా మనకి ఎంత ఇచ్చినట్టు డిస్కౌంట్ అయినా 40 రూపాయలు. అంటే ఏంటి సార్ ఇక్కడ ఏక డిస్కౌంట్? సింగిల్ డిస్కౌంట్ అంటారు దీన్ని. సింగిల్ డిస్కౌంట్ అని అంటాడు. సింగిల్ డిస్కౌంట్ అని అంటే ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనకు ఒక 100 రూపీస్ ఉందనుకోండి, 20% డిస్కౌంట్ అని ట్యాగ్ ఉంది. మన కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత, సార్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఇంకో 20% వస్తుంది సార్ అన్నాడు అనుకో. 25% అంటే ఇప్పుడు ఫస్ట్ బిల్లు మీద 25% వస్తుంది అనమాట. తర్వాత ఇంకా మనకు ఐసిఐసిఐ కార్డు ఉంది అన్నాడు అనుకోండి సపోజ్. అప్పుడు ఏమవుతుంది? మనకు ఇందులో ఇంకొక 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అట్లా మనకు ఎన్ని డిస్కౌంట్లైనా వేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు, లేదా ఇంకో పద్ధతిలో చేయొచ్చు. 100 రూపాయలది ఫస్ట్ డిస్కౌంట్ అంటే 20% పోతే ఇంకా 80 పే చేయాలి మనం. సెకండ్ది కూడా 25% పోతే మనం 75 పే చేయాలి. ఇలా 2 తర్వాత చూసుకుంటే మీకు ఇది కట్ చేసుకోండి, 4/5, ఇది 3/4, ఇది 4 క్యాన్సిల్, ఇది 5, ఇది 20 టైమ్స్, ఇది వచ్చేసి 60 వస్తుంది. అంటే 60 అంటే నువ్వు ఎంత 100లో 60 పే చేస్తున్నావు అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు అయినా మనకు 40% డిస్కౌంట్ ఇచ్చినట్టు అనమాట. ఏక డిస్కౌంట్ అంటే 2 డిస్కౌంట్లకు బదులు ఒకటేసారి డిస్కౌంట్ ఇవ్వాలంటే డైరెక్ట్ 40% ఇవ్వచ్చు ఆయన. రైట్. నెక్స్ట్, ఒక వ్యక్తి 12 వస్తువులను ఖరీదు చేస్తే అతడికి 4 వస్తువులు ఉచితంగా వచ్చాను మరియు 20% తగ్గింపు కూడా వచ్చాను. మొత్తం తగ్గింపు శాతం ఎంత? డిస్కౌంట్ ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ 12 వస్తువులను ఖరీదు చేస్తే 4 డిస్కౌంట్ అన్నాడు. అంటే దాని అర్థమైంది, ఇంతకుముందు కోడిగుడ్ల లాగా చేయలేదా? 12కు 4 కాదు, 16కు 4 అనమాట. ఇప్పుడు మనం 100 తీసుకున్నట్లయితే సో 4 డిస్కౌంట్ ఇచ్చిందిగా, ఎంత పే చేయాలి మనము? 12కి పే చేయాలి. అవుట్ ఆఫ్ 16, ఈ 16 ఎక్కడ తీసారంటే 12 + 4 అనమాట. ఇది ఫస్ట్ది. తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ, ఇంకో 20% కూడా డిస్కౌంట్. అంటే ఎంత పే చేయాలి? 80/100. ఇది ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం చేసుకుంటాం. మనం ఇంతకుముందు ఇక్కడ చేయలేదా? చాలా. ఇక్కడ 4 3 టైమ్స్, 4 టైమ్స్, 20, ఇది 4 టైమ్స్, 5 టైమ్స్, 4 క్యాన్సిల్, 5, ఇది 20 టైమ్స్. ఎంత అవుతుంది సార్? 60% అనమాట. సో 60% అంటే 60 అంటే మనం ఏమడిగాడు? మొత్తం మీద తగ్గింపు ఎంత ఇచ్చాడు అన్నాడు. సో 100కు 60 పే చేస్తున్నామంటే దాని అర్థం మనం ఎంత డిస్కౌంట్ పొందినట్టు? సో 40% ఇస్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనము ప్రతిసారి ఇది 16 - 4, ఇక్కడ 100 - 20 అనమాట. అర్థమైంది? సో రైట్. నెక్స్ట్, 400 రూపాయల ప్రకటన వెలగల చీరలపై వరుసగా 20%, 10% తగ్గింపుతో అమ్మదలిచిన వాటి అమ్మకపు వెలలు ఎంత ఉంటాయి అన్నాడు. సో 2 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 400 రూపాయల మీద ఫస్ట్ 20% అన్నాడు. అంటే 100కు 20లో పోతే ఇక బ్యాలెన్స్ 80 పే చేయాలి. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ 10% అన్నాడు. అంటే 100లో ప్రతిసారి 100 నుంచే తీసేయాలి, గమనించాలి. 90/100 ఇది ఎంత వస్తుందో అది ఆన్సర్ అనమాట. లేదా ఇలా తీసుకోవచ్చు, 400లలో ఫస్ట్ 20% అన్నాడు కదా, 20% ఆఫ్ 400. 400లలో 20% అంటే 10% ఎంత? 40, 80 పోతుంది. అంటే ఎంత ఉంది? 320 ఉంది. మళ్ళీ దీని మీద 10% అనమాట. రెండోసారి తీసినప్పుడు 10% ఆఫ్ 320 అంటే 10% ఎంత? 32 అవుతుంది. పోతే ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి, 288 రూపీసే వస్తుంది అనమాట. 288 రూపీస్. సో దీన్ని కూడా మనకు ఇక్కడ సేమ్ ఇది మీరు సింప్లిఫై చేస్తే 288 రూపీసే వస్తుంది. మీరు చేయండి. ఈ 2 పద్ధతులలో ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట.
రైట్. 300 రూపాయల ప్రకటన వెల గల ఒక వస్తువును 25% డిస్కౌంట్తో అమ్మినా కూడా అతనికి 12.5% లాభం వచ్చాను. అయినా దాని కొన్న వేల ఎంత అన్నాడు. అంటే ఇక్కడ చూడండి 300 రూపాయలది 25% డిస్కౌంట్ అంటే మనం ఎంత పే చేస్తాం? ఒక వస్తువు ఇక్కడ 300 ఉంది, దానికి ఒక ట్యాగ్ ఉంది 25% డిస్కౌంట్. అంటే ఎంత పే చేయాలి? 75%. అంటే 75% ఆఫ్ ఎంఆర్పి ఈక్వల్స్ టు అయినా కూడా అతనికి లాభం వస్తుందట. అంటే ఎంత? 12.5%. అంటే 112.5% ఆఫ్ సిపికి ఈక్వల్, కొన్న వేలకి ఈక్వల్. అంటే ఇంతకు అమ్మితే ఆయనకు 12.5 లాభం వస్తుంది అని అన్నాడు. సో మనల్ని అడుగుతున్నది ఏంటంటే మనకి ఇందులో ఎంఆర్పి ఇస్తే సిపి అడుగుతాడు, సిపి ఇస్తే ఎంఆర్పి అడుగుతాడు అనమాట. ఇది ఈక్వల్ అనమాట. అంటే ఏమవుతుంది? 75% ఆఫ్ ఎంఆర్పి ఇచ్చాడు కదా 300 ఈక్వల్ టు 112.5% ఆఫ్ సిపి అనమాట. కొన్న వేల ఎంత అన్నాడు. ఇక్కడ పర్సంటేజ్ కట్ చేసుకో. ఇది పాయింట్ క్యాన్సిల్ చేస్తే డెసిమల్ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కొట్టువేతలు కన్వీనియంట్ ప్రకారంగా సో 25 ఇది 3 టైమ్స్ 25 ఇదంతా 45 టైమ్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది 5 2 టైమ్స్ 5 9 టైమ్స్, ఇది 3 టైమ్స్ 3 ఇది 100 టైమ్స్. ఇది క్రాస్ చేసుకుంటే 2 × 100 ఈక్వల్ టు సిపి ఉంది, అక్కడ సిపి ఉంది కదా, అంటే ఎంత? 200 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 200 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 95% ఆఫ్ ఎంఆర్పి ఈక్వల్ టు 112.5% ఆఫ్ సిపి. ఇది అమ్మకపు వేలనే, ఇది కూడా అమ్మకపు వేలనే అన్నమాట. అర్థమైందా? సో రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువు యొక్క ప్రకటన వెలపై 25% తగ్గింపుతో అమ్మినా కూడా అతనికి 12.5% లాభం వచ్చింది. అయినా దాని కొన్న వేల 200 అయినా ఆ ప్రకటన వేల ఎంత? ఇంతకుముందు క్వశ్చన్ రివర్స్. ఇంతకుముందేమో ప్రకటన వేల ఇచ్చి కొన్న వేల అడిగా, ఇప్పుడు కొన్న వేల ఇచ్చి ప్రకటన వేల, సేమ్ అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటిది? 75% ఆఫ్ ఎంఆర్పి ఈక్వల్స్ టు 112.5% ఆఫ్ సిపి అనమాట. ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఇది ఇందులో వేసేయండి, వేసి లెక్క చేయండి, మనకు సేమ్ వస్తుంది. మీరు సింప్లిఫై చేసుకోండి. ఎంఆర్పి ఈక్వల్ టు అదే ఆన్సర్ రావాలి కదా, 300 వస్తుంది. చూడండి సేమ్, ఇది పర్సంటేజ్ క్యాన్సల్. ఈ సిపి ప్లేస్లో 200 వేసి లెక్క చేయండి, మీకు 300 వస్తుంది ఆన్సర్. రైట్. ఒక వర్తకుడు ఒక వస్తువును ప్రకటన వెలపై 20% తగ్గింపుతో అమ్మినా కూడా అతడికి 12% లాభం వచ్చాను. అయినా కొన్న వేల కంటే ప్రకటన వేల ఎంత శాతం అధికంగా నిర్ణయించబడేనన్నాడు. సో ఒక వర్తకుడు ఒక వస్తువును ప్రకటన వేలపై 20% తగ్గింపుతో అమ్మినా కూడా అతడికి 12% లాభం వచ్చింది అని అన్నాడు. సో అయినా కొన్న వేల కంటే ఎంత ఎక్కువ వేశాడు అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇది మనం ఆప్షన్స్ నుంచి అయినా వెళ్ళొచ్చు, జనరల్గానైనా చేసుకోవచ్చు. ప్రకటన వేలపై 20% తగ్గింపుతో అమ్మిండు అనమాట. సో ప్రకటన వేలపై 20% తగ్గింపు అంటే ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే 20% తగ్గింపుతో అమ్మినా కూడా అంటే దాని అర్థమైంది 80% ఆఫ్ ఎంఆర్పి ఈక్వల్స్ టు 80% ఆఫ్ ఎంఆర్పి ఈక్వల్స్ టు 12% లాభం అన్నాడు. సో అంటే ఎంత? 112% ఆఫ్ సిపి అనమాట. 112% ఆఫ్ సిపి. ఒకవేళ ప్రకటన విలపై ఎంత అన్నాడు అంటే ఎంఆర్పి కనుక మనం దీన్ని తీసుకున్నట్లయితే ఎంఆర్పి ఎంత వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు ఎంఆర్పి ఒకసారి ఇటు ఇది అటు పంపించేస్తే 112% బై 80% సిపి. ఇది పర్సంటేజ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ సిపిని మనకు పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి సిపిని 100 బేస్ చేసుకుంటే దీన్ని సిపిని 100 తీసుకోండి. ఇంటూ 100 కనుక తీసుకున్నట్లయితే 20 ఇది 4 టైమ్స్, 20 ఇది 5 టైమ్స్, 4 ఇది 28 టైమ్స్, అంటే ఎంత అవుతుంది? 140% అనమాట. ఇప్పుడు 140% అంటే అబోవ్ 100 ఎంత ఫిక్స్ చేసాం మనం? 40. ఇది బెటర్ ఏంటంటే ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 100 రూపాయలు మనము 100 రూపాయలు ఖరీదు చేసి దాని మీద 40% ఎక్కువ చేస్తే అంటే ఎంఆర్పి ఎంత అంటే 140 అనమాట. దీని మీద ఏం చెప్పాడు? 20% డిస్కౌంట్. దీంట్లో 20% డిస్కౌంట్ తీసేయండి. 20% ఆఫ్ 140 అంటే 14 28 పోతే ఎంత వస్తుంది? 12 అంటే 112 అంటే 100 మీద 12 అంటే 12% లాభం వస్తుందా లేదా? అట్లా ఏ నెంబర్ తీసుకుంటూ వస్తే అది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. సో రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు 2 వస్తువులను ఒక్కొక్కటి 1000 రూపాయలకు ఖరీదు చేసి ఒక దానిని 10% లాభంతో మరొక దానిని 10% నష్టంతో అమ్మాను. అయినా లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇక్కడ గమనించండి, రెండిటి యొక్క కొన్న వేలలు సమానంగా ఉండి సేమ్ ప్రాఫిట్ సేమ్ నష్టం ఉంటే మనకు రిజల్ట్ వచ్చేసి నో లాస్ నో గెయిన్ అనమాట. నో లాస్ నో గెయిన్ అవుతుంది. నో గెయిన్ అనమాట. ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. నో లాస్ నో గెయిన్. ఎప్పుడు కొన్న వేలలు సమానంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇందులో 10% లాభం వస్తే 100 రూపాయలు లాభం వస్తుంది. ఇంకో దాంట్లో 10% నష్టం వస్తే 100 రూపాయలు నష్టం వస్తుంది.
అంటే ఏమవుతుంది, ఇందులో వచ్చిన 100 అందులో పోతుంది కాబట్టి మనకు లాభం ఉండదు, నష్టం ఉండదు అనమాట. సో రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు 2 వస్తువులను ఒక్కొక్కటి 5,000 రూపాయలకు అమ్మినట్లయితే అమ్మాను. ఒక దానిని 15% లాభంతో, మరొక దానిని 15% నష్టంతో అమ్మాను. మొత్తం మీద అతడికి సో లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి 5,000 రూపాయలకు అమ్మాను. అదే ఇంతకుముందు చూడండి, ఒక్కొక్కటి మనకు 1,000 రూపాయలకు ఖరీదు చేశాను. అర్థమైందా? ఇది కొన్న వెలలు సమానం. ఇక్కడ ఏంటి సార్, ఇది అమ్మిన వెలలు సమానం. ఎస్పీసీ ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు జెడ్ ఫార్ములాని మనం దాంట్లో చూసుకున్నాం, -x²/100 అని వేసుకోవచ్చు అనమాట. లాసే ఉంటుంది ఎప్పుడైనా కూడా, అమ్మిన వెలలు సమానంగా ఉండి ఇట్లా. సో ఇప్పుడు మనకేమవుతుంది అని అంటే, సో ఇప్పుడు 15% లాస్ అనగా -15 into 15/100 అన్నమాట. అంటే ఇది ఎంత సార్, ఇది 225/100 అంటే ఏమవుతుంది, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, అంటే ఆల్వేస్ లాస్లో ఉంటుందన్నమాట. సో 2.25% లాస్ వస్తుంది. గమనించాలి, అమ్మక విలువలు సమానంగా ఉన్నప్పుడు జెడ్ ఫార్ములా అప్లై చేస్తాం, -x²/100 అనమాట. సో ఆల్వేస్ లాస్ వస్తుంది మనకు, అనమాట. సో 2.25% లాస్ అవుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక గుర్రంను మరియు ఒక ఆవును ఒక్కొక్కటి 12,000 రూపాయలకు అమ్మాడు. ఇక్కడ సేల్స్ ప్రైస్ అనమాట. సో అమ్మాడు అన్నప్పుడు మనకేం చెప్పుకున్నాం, అమ్మినప్పుడు జెడ్ ఫార్ములా వస్తుంది అన్నాము. జెడ్ ఫార్ములా అంటే -x²/100 వస్తుంది అన్నాం కదా. సో అన్నప్పుడు ఏమవుతుంది, -20 into 20/100 అన్నమాట. ఇవి 2 zeros క్యాన్సిల్ చేస్తే 4% లాస్ వస్తుంది. 4% లాస్ అంటే మనం ఎంత కమ్మినట్టు చెప్పండి, ఇక్కడ 96%కి అమ్మినట్టు. ఒకటి అమ్మినావో 2 అమ్మినావు, ఒక ఆవును అమ్మినావు, ఒక గుర్రం అమ్మినావు, రెండింటిని కలిపి 24,000 రూపాయలకు అమ్మినట్టు మనం. అయితే లాస్ ఎంత అని అన్నాడు, అంటే 4%కు ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 1,000 రూపాయలు వస్తుంది అనమాట లాస్. 1,000 రూపాయలు లాస్. సో 1,000 రూపాయలు లాస్ అనమాట. అవునా? సో రైట్, ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ముఖ్యమైన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. మరో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.